కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ముగిసిన మహాసంగ్రామం. రిజల్ట్ పై ఉత్కంఠ. పోలింగ్ కు కౌంటింగ్ కు మధ్య 20 రోజుల టైం. గెలుపోటములపై పార్టీల నేతల లెక్కలు. ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారో తెలియాలంటే మరో 3 వారాలు ఆగక తప్పదు. కనీసం ఎగ్జిట్ పోల్ తెలియాలన్నా జూన్ 1 వరకు ఆగాల్సిందే. ఎన్నికల ప్రచారం, పోలింగ్ హడావుడి ముగిసిన ఫలితాలు ఎలా ఉంటాయో అని అటు అభ్యర్థులను ఇటు పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి. ఎన్నికలు ముగిసిన నేతలకు టెన్షన్ తప్పడం లేదు. ప్రచారం ముగిసి ఎన్నికలైపోయినా ఫలితాల కోసం ఎదురుచూపులతో లీడర్లలో ఉత్కంఠ పెరుగుతుంది. రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు నేతలు. ఒకవేళ తాము గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అని అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఓటింగ్ సరళి బూతుల వారీగా తమ బలాబలాలను లెక్కలు వేసుకుంటున్నారు నేతలు. ఏ బూతులో మెజారిటీ వస్తుంది, ఎక్కడ మైనస్ అయ్యే అవకాశం ఉంది, ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నదని కూడికలు తీసివేతలతో అంచనాలకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. మే 13న పోలింగ్ అయిపోయింది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. అయితే మధ్యలో 20 రోజులు వెయిటింగ్ టైం ఉన్నది. ఎన్నికలైపోయాయి, రిలాక్స్ అవుదామనుకున్న నేతలకు ఫలితాలు టెన్షన్ పెడుతున్నాయి. అన్నీ పనంగా పెట్టి పోరాడడం, రిజల్ట్స్ ఎలా వస్తుందో, పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో అన్న దానిపై లీడర్లలో ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఈసారి ఎమ్మెగనూరు పోలింగ్ శాతం పెరిగింది. ఇది ఎవరికి ఎడ్జనిస్తుంది అన్న దానిపై అంచనాకు రాలేకపోతున్నారు అభ్యర్థులు. పోలింగ్ సరళి బూతుల వారీగా లెక్కలతో ఎంత వడపోత పోసినా గెలుపోటములపై చేసే ప్రయత్నం చేశాం, గెలుపు దేవుడు డిసైడ్ చేస్తాడంటూ పైవాడికి వదిలేస్తున్నారు నేతలు. ఎమ్మెగనూరులో ఊహించిన దానికంటే పోలింగ్ భారీ పర్సెంటేజ్ నమోదు కావడంతో ఏ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్ అన్నది విశ్లేషణ మొదలైంది. తండోపతండాలుగా తరలి వచ్చి ఓటర్లు సైలెంట్గా తమ ఓటు వేయడంతో ఎవరికి వారే విజయ అవకాశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఫలితం ఊహించుకుంటూ ఆశల్లో విహరిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనట్టు ఎమ్మెగనూరులో ఓటు వేసేందుకు పోటెత్తారు ఓటర్లు. పక్క రాష్ట్రాల నుండి కాక విదేశాల నుండి కూడా కొంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి వేచి చూడాలి జూన్ 4 వరకు ఎమ్మెగనూరు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలియాలంటే.